ఈరోజు ఒక సేవకుడు చేసే విషయాన్ని నువ్వు తప్పుపడుతున్నావంటే ఆ సేవకుడు పరిస్థితి ఏందని ఒక్కరోజు మనం అర్థం చేసుకున్నామా? ఒక్కరోజు అర్థం చేసుకున్నామా? ఆ పరిస్థితి ఒక సేవకుడు మరి దేవునికి సేవకుడుకున్న ఒక అనుబంధాన్ని దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడి కొన్ని కార్యాలు చేయమన్నప్పుడు ఆ కార్యాలు సేవకుడు చేస్తున్నప్పుడు ఆ కార్యాల విషయంలో కానీ సేవ విషయంలో కానీ నువ్వు తప్పు పడుతున్నావంటే, తప్పు చూపిస్తున్నావంటే దేవుని తప్పు చూపించినట్టే. సేవకులు ఇబ్బంది ఏంది? అసలు సేవకుల పరిస్థితి ఏంది? ఈరోజు ఒక కుటుంబాన్ని జరపడానికి ఎంత కష్టపడుతున్నాం. ఒక కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 ఉన్న కుటుంబాన్ని నీ గుండె జరుపుకోవటానికి కష్టంగా ఉండే, దాంట్లో కలతలు రాకుండా, సమస్యలు రాకుండా, ఏమి రాకుండా చూసుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ 5, 50 మంది 100 మంది ఉండే సంఘాన్ని నడిపించే నాయకుడు ఎంత శ్రమ పడుతుంటాడు. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, వీళ్ళకి చెప్పేది వీళ్ళకి, వాళ్ళకి అర్థం చెప్పించేది వాళ్ళకి, వీళ్ళకి అర్థం చెప్పేది వీళ్ళకి, వాళ్ళతో మాట్లాడేది వాళ్ళకి, వీళ్ళతో మాట్లాడేది వీళ్ళకి. వీళ్ళని మరి ఎన్నో రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకటి పొడిసే గొర్రె ఉంటుంది, ఒకటి ఎక్కిరించే గొర్రె ఉంటుంది, ఒకటి లోబడే గొర్రె ఉంటుంది, ఒకటి ఎదురు తిరిగే గొర్రె ఉంటుంది, ఒకటి అడ్డం మాట్లాడే గొర్రె ఉంటుంది, ఒకటి మంచి వినయం కలిగిన గొర్రె ఉంటుంది. ఎన్నో రకాలైన మనస్సాలు కలిగిన సేవకుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు సేవకుని తప్పు పట్టడం, సేవను తప్పు పట్టడం, సేవకుడు ఎలా చేయటం కరెక్టా, సేవకుడిని మీద మనం తప్పు పట్టడం, ఇది పరిసేయుడు మనసు. ఒక్క కుటుంబము జరుపుకోవటానికి అంత సమస్యలు ఎదుర్కోగలుగుతున్నాం. ఈరోజు మనం విడిపోతున్నాం జరుపుకోలేక. ఒక చోట మనం కాపురం చేయలేక మనం విడిపోతున్న కారణం ఏంది అని అంటే, మనము ఆ కుటుంబంలోనే వచ్చి ఒక్క రక్త సంబంధంలోనే మనం జరుపుకోవటానికి కష్టపడుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు వచ్చే సంఘం అందరిని అండర్స్టాండింగ్ చేసుకోవాలి కదా. అందరినీ అర్థం చేసుకొని అందరికి తగినట్టు పోతున్నప్పుడు పైకి మాత్రమే అండి సేవకుడు తెల్లని వస్త్రాలు వేసుకొని బాగా ఘనత పొందుతాడని మనం అనుకుంటాం. వెనక ఎన్ని విమర్శనాలు, ఎన్ని మంది ఏం మాట్లాడతాడు, ఎన్ని మంది ఎన్ని అవమానపరుస్తారు, ఎన్ని మంది ఎన్ని ఎగతాలు చేస్తుంటారు, ఎన్ని మంది ఎంత ఇబ్బంది పెడతారు, అన్ని భరించుకొని సంఘాన్ని నడిపించేవాడు సేవకుడు.